దివ్యకి ఎలా ఉంది బాబు? మీరేం కంగారు పడకండి, షీ సేఫ్. నువ్వు దివ్య జీవితంలోకి రావడం దేవుడిచ్చిన వరమయ్యా. తని వాళ్ళ బ్రతుకుందంటే కారణం నువ్వే. తను చనిపోయినా దానికి కారణం నేను. మీరు అనుకున్నట్టు తన జీవితంలోకి నేను రావటం వరం కాదు, శాపం. తన కష్టానికి కారణం నేను, తన కన్నిటికీ కారణం నేను. దివ్య ప్రతి క్షణం అసహించుకునే రక్తం పంచుకు పుట్టిన అన్నను నేను. మరగేస్తాలా రౌడీ శంకర్ మరగే. ఈ కాలనీకి సెలవుదింది. ఆ రౌడీ ముండాకుడికి చచ్చాడు. అన్నయ్య ఇవాళ దీపావళా? కాదమ్మా. మరెందుకు టపాకాయలు కాలుస్తున్నారు? నాన్న చచ్చిపోయాడు కదమ్మా. చచ్చిపోతే ఏడవాలి కదా. నాన్న వాళ్ళని ఏడిపించాడు కదా, అందుకు. ఏంటి చూస్తున్నారు? మీ నాన్న కుక్కుతో వచ్చాడు. అన్నయ్య బాగా ఆకలిస్తుంది అన్నయ్య. ఇప్పుడు హాయిగా ఉందాం అనుకో. అమ్మా, మా చెల్లికి ఆకలిస్తుంది, కొంచెం అన్నం పెట్టమ్మా. ఈ కాలనీ మీద పడి అడుక్క తిని మీ అయ్యేలాగా నువ్వు కూడా పెద్ద రౌడీ అవుతావా? మీరు బతికి ఎవరిని ఉద్ధరించకలేదు కానీ పారా పోయి ఎక్కడన్నా బట్టి చావండి. అన్న, నా చెల్లికి ఆకలిగా ఉంది, తినడానికి ఏమన్నా పెట్టన్నా. నీ అయ్య సొమ్మేమన్నా ఉందారా? మా చెల్లికి చెప్తుంటే సమజైతలేదా? వీడు పెరిగి పెద్ద యోని చంపాలను. వద్దన్నయ్య, నాకేమీ వద్దన్నయ్య. నాకు ఆకలి కూడా లేదన్నయ్య. వద్దన్న. కరీం చాచా, కరీం చాచా, ఒక్క రూపాయి ఇవ్వు. నువ్వేం చెప్పినా చేస్తాను చాచా. ఇవాడు అడుక్కుంటావు, రేపు రౌడీ పోయి దబాయిస్తావు. అటుకని చాచా, ఆకలికి తట్టుకోలేకపోతున్నా. వద్దన్నయ్య, ఎవరిని అడగద్దన్నయ్య. మనం కూడా చచ్చిపోదాం. నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళకు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. అన్నయ్య, తొందరగా వచ్చేస్తావు కదా, ఒట్టు. త్వరగా వచ్చేస్తానమ్మా, ఒట్టు. బంగారమే గాని నువ్వు రౌడీ శంకర్ కొడుకు కదూ? అవును సార్. దాన్ని తీసుకుని ఎంతో కొంత ఇవ్వండి సార్. ఎక్కడ కొట్టుకొచ్చావరా? దొంగతనం చేయలేదు సార్, అది మా చెల్లిది. అచ్చా, ఆ విషయం పోలీసులు చూసుకుంటారు. వద్దు సార్. ఆ రోజంతా నా చెల్లెల ఆకలి తీర్చడం కోసం వెళ్ళని చోట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నన్ను రౌడీ కొడుకు రౌడీ కొడుకు అన్న మాట వెంటాడుతూనే ఉంది. చూడమ్మా పాప, నీకెవరూ లేనట్టున్నారు. మాతో రామ్మా, నిన్ను స్కూల్లో చేర్పించి చదువు చెప్పిస్తాం. నాకు అన్నయ్య ఉన్నాడు. నేను అనాథని కాదు. అన్నం తీయడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. నేను కాదమ్మా, నువ్వు వస్తే నీకు మంచి భోజనం పెట్టిస్తాను. చెల్లి, బాగా చదువు చెప్పిస్తాను. మంచి మంచి బొమ్మలు దెబ్బ తగిలిందా బాబు? ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి. మంచి మంచి బట్టలు కొనిపెడతాను. సార్, ఎవరు సార్ వాళ్ళు? క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు. రోడ్డు పక్కన అనాథలుగా ఉండే ఆడపిల్లల్ని దత్తత తీసుకుంటారు. అన్నం పెడతారా? పెడతారు బాబు. 3 పూట్ల పెడతారా? 3 పూట్ల పెడతారు బాబు. బాగా చూసుకుంటారా? ఏ లోటు రాకుండా చూసుకుంటారయ్యా. అన్నయ్య, మా అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య, అన్నయ్య, వీళ్ళని అనాథనని తీసుకెళ్ళిపోతున్నారు. నాకు నువ్వు ఉన్నావు కదన్నయ్య, వీళ్ళకి చెప్పు అన్నయ్య. బాబు, ఈ పాప నీ చెల్లెలా? ఇది నా చెల్లేంటి సార్? రోడ్డు పక్కన అనాథలో ఉందని మాట్లాడితే అన్నయ్య అన్నయ్య అంటూ నా ప్రాణాలు తీస్తుంది. తీసుకెళ్ళిపోండి సార్, తీసుకెళ్ళిపోండి.
తీసుకెళ్ళిపోండి. ఎందుకన్నయ్య అలా మాట్లాడుతున్నావు? నువ్వు నా అన్నయ్యవే కదా. చెప్పన్నయ్య, నాకు భయం వేస్తుంది అన్నయ్య. చెప్పన్నయ్య, చెప్పన్నయ్య. తీసుకెళ్ళిపోండి సార్, పీడ విరగడైపోద్ది. ఆ రోజు నుంచి నా చెల్లెల్ని చూడటానికి రోజు అనాథ శరణాలయం దగ్గరికి వెళ్తుండేవాడిని. ఫాదర్, వెళ్ళి దివ్యని తీసుకురా. ఆ కుర్రాడు మళ్ళీ వచ్చాడమ్మా. 2 నెలలుగా ప్రతిరోజు వస్తున్నాడంటే అతను చెప్పేది నిజమేనేమో అనిపిస్తోంది. దివ్య, లేరు, నాకెవ్వరూ లేరు. తను మా అన్నయ్య కాదు. నేను అనాథని. వెళ్ళిపోమనండి. నాకెవ్వరూ లేరు. నా చెల్లిని దూరం నుంచి చూసైనా సంతోషపడేవాడిని. అది కూడా దక్కకుండా ఎవరో దత్తు తీసుకెళ్తున్నారని తెలిసి మనసాగక వెతుక్కుంటూ వెళ్ళాను. అన్నగా నా చెల్లికి పిడికిన అన్నం కూడా పెట్టలేకపోయాను. కానీ ఆ దేవుడే తనకి వరంగా అమ్మానాలను ఇచ్చాడని తెలిసి దూరంగా ఉండిపోయాను. ఆ రోజు చెప్పిన అబద్ధం ఇప్పటికీ నన్ను బాధిస్తూనే ఉంది. దివ్యకి నువ్వే తన అన్నయ్యవని చెప్పొచ్చు కదా. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారా? పట్టుకోండిరా. ఏంటి బాబు, ఏమైంది? చెల్లెల్ని తీసుకొని పారిపోతాడు. పట్టుకోండిరా. రండి. పట్టుకోండిరా. లోపలికి వచ్చా. చంపేయరా నా కొడుకుని. రండ్రా, రండ్రా. పద. ఎవరు నువ్వు? నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? వాళ్ళకి నీకు ఏంటి సంబంధం? రోజు రోజుకి
రోజురోజుకి సిటీలో శివరాం గౌడ్ దౌర్జన్యాలు పెరుగుతున్న దృష్ట్యా కమిషనర్ శరత్ అతనిపై షూటెడ్ సెట్ ఆర్డర్స్ జారీ చేశారు. మీరు డేరింగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్. కాగితంపై కాల్చమని ఆర్డర్ ఇచ్చారు. కాల్చి పారేయడానికి నేనేమన్నా బిడ్డనా, పిచ్చి కుక్కనా? నీకెన్నో ఆఫర్లు ఇచ్చాను, లొంగలేదు. చివరిగా నీకు 2 చాయిస్లు ఇస్తున్నాను. చాయిస్ నంబర్ 1, దీంతో నేను కాల్చేస్తా. కానీ దీనికో చెడ్డ అలవాటు ఉంది. ఒక్క బుల్లెట్తో దీని ఆకలి తీరదు. చాయిస్ నంబర్ 2, నీ దగ్గరున్న గవర్నమెంట్ రివాల్వర్తో నిన్ను నువ్వే కాల్చుకోవాలి. అలా చేశావనుకో, నా కొడుకు మీదొట్టు, నీ భార్య మనవల్ని ఏమీ చేయను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా మనుషులే. నీకు 2 చాయిస్లు. ఏమైందండి? అందరినీ మనం చంపక్కర్లేదు. మనం అంటే ఉన్న భయమే చంపుతుంది.